హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద గివెన్ ఎలిమెంట్ ఇన్ ద సార్టెడ్ అరే. మనకు ఒక అరే ఉంటుంది. ఆ అరే అనేది సార్టెడ్గా ఉంటుంది. సార్టెడ్ అంటే ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో ఉంటాయి అన్నమాట, ఇంక్రీజింగ్ ఆర్డర్లో. ఓకే, ఇలా ఇక్కడ అరే సైజ్ అనేది 10 ఉందనుకో, 2, 3, 4, 9, 10, 13, 15, 20, 22, 25. ఈ ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో ఉన్నాయన్నమాట, చిన్న నుండి పెద్ద వరకు. ఓకే, ఈ అరేలో మనం ఒక ఎలిమెంట్ ఇస్తాం, దాని టార్గెట్ అనుకుంటే ఆ ఎలిమెంట్ అనేది, ఈ నెంబర్ అనేది ఈ అరేలో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో నార్మల్గా మనం ఇలాంటి ప్రాబ్లం అనేది మనం ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం. మనం ఎలా సాల్వ్ చేసాం, ఈ అరే ఉంది కాబట్టి మనం అరేలో ఇటరేట్ చేస్తాం, లూప్ రన్ చేసి ఇటరేట్ చేస్తాం. ప్రతి ఇటరేషన్లో ఈ టార్గెట్ ఎలిమెంట్ ఈ ప్రజెంట్ ఇటరేషన్లో ఉన్న ఆ అరే ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుందో లేదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఈక్వల్ అయిందనుకో, ఒక ఫ్లాగ్ అలా పెట్టేసుకొని ఎలిమెంట్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తాం కదా. సపోజ్ ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్ ఉందనుకో, టార్గెట్ ఎలిమెంట్ ఉంది, మనకు అరే ఉంది. ఈ అరేలో మనం అరే పైన లూప్ ఇటరేట్ చేస్తాం. i = 0, i size n అనుకుందాం, i++. ఓకే, ఇక్కడ ఏం చెక్ చేస్తాం, ఇఫ్ ఈ అరే ఆఫ్ i ఈక్వల్స్ టు టార్గెట్. ఒకవేళ మనకు ఈ అరేలో ఈ ప్రజెంట్ ఇటరేషన్లో ఉన్న వాల్యూ ఈ టార్గెట్కి ఈక్వల్ అయితే మనం ఆ వాల్యూ ఉంది అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. ఈ లాస్ట్లో ఒకవేళ ఇక్కడ సమ్ ఫ్లాగ్ ఏదైనా పెట్టుకుంటాం. ఆ ఫ్లాగ్ అనేది చేంజ్ అవ్వకపోతే, అంటే ఈ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనకు అరేలో ఆ ఎలిమెంట్ లేదన్నమాట. ఇక్కడ కండిషన్ చెక్ చేసి లేదు అని చెప్పేసి ప్రింట్ చేస్తాం, నో ఎలిమెంట్ ఫౌండ్. ఇలా ఈ అప్రోచ్ యూజ్ చేసామనుకో, దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? టైం కాంప్లెక్సిటీ అంటే అంటే ఈ కోడ్ సాల్వ్ అవ్వడానికి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? మనం సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని అవుతున్నాయి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అని. ఓకే, సపోజ్ మన అరే సైజ్ అనేది ఒక 100 ఉందనుకో. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం టార్గెట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఇండెక్స్లోనే ఉందనుకో. సపోజ్ బెస్ట్ కేసులో ఫస్ట్ ఎలిమెంట్ కానీ సెకండ్ ఎలిమెంట్ కానీ అయిందనుకో. సో మనకు ఈ అరే ఈ లూప్ అనేది 2 times ఇటరేట్ అవుతుంది. అంటే ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఎలిమెంట్ ఉంటే, ఓకే, ఒకవేళ ఈ 100 పొజిషన్లో ఉందనుకో, 100th ప్లేస్లో ఉందనుకో, లాస్ట్లో ఉందనుకో, మనం ఈ లూప్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, అరే స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తున్నాం, లాస్ట్ వరకు ట్రావెల్ చేస్తేనే ఆ ఎలిమెంట్ అనేది మనకి ఫౌండ్ అని వస్తుంది కదా. ఒకవేళ 1000, 10,000 ఉన్నాయనుకో అరే సైజు, అందులో మనం లాస్ట్ ఎలిమెంట్ వరకు ట్రావెల్ చేయాలి. ఒకవేళ ఎలిమెంట్ అనేది లేదనుకో, మనం అరే మొత్తం ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేసిన తర్వాత మనకు అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అరేలో ఎలిమెంట్ లేదు అని చెప్పేసి. సో దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది అంటే, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని, మన సైజ్ ఎంత ఉంటుందో మన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కూడా అన్నే అవుతాయి. సో దాన్ని మన టైం కాంప్లెక్సిటీ అంటే ఎలా అంటామంటే ఆర్డర్ ఆఫ్ n. అంటే వరస్ట్ కేసులో మనకు ఎన్ని ఇటరేషన్స్ అనేవి చేస్తామన్నమాట. ఇది మనం నార్మల్గా ఒక అరేలో ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే. ఓకే, సో దీంట్లో ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. ఆర్డర్ అంటే చిన్న ఎలిమెంట్స్ ఒక సార్టెడ్ ఆర్డర్లో ఉండవన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, సార్టెడ్ అరే. సార్టెడ్ అరే అంటే నెంబర్స్ అనేవి ఆర్డర్లో ఉన్నాయి. సో మనం దీన్ని యూజ్ చేసుకొని ఒక అల్గారిథం అప్లై చేసి మనం ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తగ్గించవచ్చు అనమాట. సో దానికోసం మనం బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ బైనరీ సెర్చ్ అనే అల్గారిథం యూజ్ చేస్తే దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n నుండి టోటల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి log n కి వచ్చేస్తాయి. అది ఎలా అనేది చూద్దాం. సో ఇది సొల్యూషన్ కరెక్టే. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ లేకపోతే ఈ లూప్ అనేది మనం ఇలా యూజ్ చేయొచ్చు. బట్ అవి సార్టెడ్లో ఉన్నాయనుకో, మనం వేరే అల్గారిథం యూజ్ చేసి టైం అనేది తగ్గించవచ్చు. ఓకే, ఈ బైనరీ సెర్చ్ అల్గారిథం అనేది మనం ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ ఉంటేనే మనం అప్లై చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం ప్రాబ్లం అంటే ఇచ్చిన ఇన్పుట్స్కి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. దాంట్లో ఒక ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి కోడ్ రాద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం నేను బైనరీ సెర్చ్ అనే ప్రాబ్లం
రికర్షన్ యూజ్ చేసి చేస్తా. మీరు దీన్ని ఇటరేటివ్ అప్రోచ్లో చేయాలి. ఓకే ఓకే. సో మనకి అరే సైజ్ ఉంది ఎన్, మనకు అరే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏలో స్టోర్ చేసుకుందాం విత్ అరే సైజ్ ఎన్. మనకు ఒక టార్గెట్ ఎలిమెంట్ కూడా ఉంది కదా, టార్గెట్. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇది అరేలా ఉంది కాబట్టి దీన్ని అరేలో స్టోర్ చేసుకున్నాం. మనకు అరేలో మనకి ఏముంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్స్ బేస్ చేసుకుని మనం వాల్యూ అనేది గెట్ చేస్తాం. ఇందులో ఎలిమెంట్స్ వచ్చేసి ఓకే, ఇది నా అరే, మనకు టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 9 సెర్చ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని చెప్తాను. మనం ఆ ప్రాసెస్లోనే మనకు ఒక అల్గారిథం అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ అల్గారిథంని మనం అబ్జర్వ్ చేసి అప్పుడు కోడ్ రాద్దాం. ఓకే. ఫస్ట్ ఇది ఎలా చేయాలని చెప్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవి ఆర్డర్లో ఉన్నాయి కదా, ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే సర్చింగ్ ఎలా స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ ఎక్కడ చెక్ చేస్తానంటే నా మిడిల్ ఎలిమెంట్ అనేది చెక్ చేస్తా. మిడిల్ ఎలిమెంట్ అనేది చెక్ చేస్తే నేను ఆ మిడిల్ ఎలిమెంట్ని టార్గెట్కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేస్తాను. ఓకే. ఆ మిడిల్ ఎలిమెంట్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు ఇది టోటల్ అరే కదా, సో నా స్టార్టింగ్ ఎలిమెంట్ ప్లస్ ఎండింగ్ ఎలిమెంట్, వీటి ఇండెక్సెస్ ఉన్నాయి కదా, వీటి ఇండెక్స్లోనే యావరేజ్ తీసామనుకో, యావరేజ్ అంటే బై 2 చేసామనుకో, దీన్ని సపోజ్ ఈ ఇండెక్స్ని ఫస్ట్ ఇండెక్స్ అనుకుందాం. ఓకే. సో దీన్ని లాస్ట్ ఇండెక్స్ అనుకుందాం. ఓకే. ఈ అరేలో ఫస్ట్, ఈ ప్రజెంట్ అరేలో. సో నా మిడిల్ ఎలిమెంట్ కావాలి అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఫస్ట్ అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ 0, లాస్ట్ అనేది ఏంటి, ఈ ఇండెక్స్ 9 బై 2. మనకి ఇది ఇంటీజర్లో రిటర్న్ చేయాలి కాబట్టి 9/2 అంటే ఇది మనకు 4 రిటర్న్ చేస్తుంది. సో నా 4th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది మిడిల్ ఎలిమెంట్. సో ఇది నా మిడిల్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే. సో నేను ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్తో చెక్ చేస్తా. మిడిల్ ఎలిమెంట్తో చెక్ చేస్తే ఇప్పుడు నాకు టార్గెట్ ఎలిమెంట్ 9, ఈ ఎలిమెంట్ ఏంటి 10 కదా. సో ఇక్కడ ఈ టార్గెట్ కంటే నేను మిడిల్ ఎలిమెంట్ అనేది పెద్దగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు కావాల్సిన ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ అనేది పెద్దగా ఉంది. ఈ తర్వాత మిడిల్ ఎలిమెంట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఈ మిడిల్ ఎలిమెంట్ కంటే పెద్దవి, ఎందుకంటే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి, సార్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి. సో నేను ఇటు సైడ్ వెతికి వేస్ట్, ఎందుకంటే ఈ మిడిల్ ఎలిమెంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంది. ఇటు సైడ్ అన్ని పెద్ద ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి నేను వీటిని ఏం చేయాలి, ఇగ్నోర్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ దొరికింది అనుకో, నా ఎలిమెంట్ ఈక్వల్ అయింది అనుకో మిడిల్ ఎలిమెంట్కి, నేను దొరికిందని చెప్పేసి రిటర్న్ చేస్తాను. లేకపోతే ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఇగ్నోర్ చేయాలి. ఓకే. ఇప్పుడు నా అరే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ నేను వదిలిపెట్టాలి, ఇంక్లూడింగ్ దిస్ మిడిల్ ఎలిమెంట్, ఎందుకంటే ఈ మిడిల్ ఎలిమెంట్ కూడా ఈక్వల్ లేదు కాబట్టి. సో ఇక్కడ నుండి దీని తర్వాత అవన్నీ నేను ఇగ్నోర్ చేయాలి. ఇవి ఇగ్నోర్ చేయాలంటే నా లాస్ట్ ఎలిమెంట్ ఏమవ్వాలి, ఇది అవ్వాలి, ఇది నా లాస్ట్ ఎలిమెంట్ అవ్వాలి కదా. సో ఇది లాస్ట్ ఎలిమెంట్ అంటే మిడిల్ -1 లాస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ కండిషన్ ఎప్పుడు ఇది, ఒకవేళ నా టార్గెట్ ఫస్ట్ ఏం చేస్తాం, నా టార్గెట్ అనేది అరే ఆఫ్ మిడిల్ ఎలిమెంట్తో మ్యాచ్ అయితే దొరికింది అని చెప్పేసి ఇక్కడ నుండి రిటర్న్ ఆర్ లైక్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఈ ఇండెక్స్ దగ్గర ఉందని చెప్పేసి. ఒకవేళ ఇది కాకపోతే నెక్స్ట్ కేసు ఏంటి, నాకు కావాల్సిన ఎలిమెంట్ అనేది మిడ్ కంటే చిన్నగా ఉంది, అంటే మిడ్ ఎలిమెంట్ అనేది అరే ఆఫ్ మిడ్ ఇది అనేది గ్రేటర్ దెన్ నా టార్గెట్ కదా. సో ఇలా ఉన్నప్పుడు నేను ఈ మిడ్ ఎలిమెంట్తో సహా ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి. ఇవన్నీ ఇగ్నోర్ చేయాలంటే నేను నా ఈ లాస్ట్ ఇండెక్స్ ఉంది కదా, దీన్ని మిడ్ -1కి చేసేస్తా. సో ఇక్కడ నా లాస్ట్ ఎలిమెంట్ అంటే లాస్ట్ ఇండెక్స్ ఉంది కదా, సో అదేమవ్వాలి ఇప్పుడు మిడ్ -1. ఓకే. సో ఇప్పుడు నా అరే ఏమవుతుంది, ఇవన్నీ తీసేయాలి.
ఇవన్నీ మనం వీటిని డిలీట్ చేయట్లేదు, ఈ ఎలిమెంట్స్ని డిలీట్ చేయట్లేదు, జస్ట్ ఈ పాయింటింగ్ ఇది ఎక్కడ పాయింట్ చేస్తుందో దాని వాల్యూ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. సో ఈ ఎలిమెంట్స్ అనేవి మెమరీలో ఉంటాయి, బట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే సింప్లిసిటీ కోసం మనం అర్థమయ్యేలాగా ఇవి తీసేద్దాం. బట్ ఇవి మెమరీలోకి వెళ్ళి మనం డిలీట్ చేయట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుండి, ఇదే ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుండి ఏం చేస్తున్నాం. నేను ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇది నా అరే, నా మిగిలిన అరే. ఇప్పుడు వీటిపైన నేనేం చేయాలి, ఫస్ట్ మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ కనుక్కోవాలి. నా మిడిల్ ఎలిమెంట్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఫస్ట్ 0 ప్లస్ లాస్ట్ 3/2. దీని ఆన్సర్ ఎంత 1. సో నా మిడిల్ ఎలిమెంట్ వచ్చేసి 1, అంటే 1th పొజిషన్లో ఇది, ఇప్పుడు ఇది మిడ్ అవుతుంది కదా. సో నా మళ్ళీ ఏం చేస్తా, టార్గెట్ ఎలిమెంట్ ఈ మిడిల్ ఎలిమెంట్తోని అరే ఆఫ్ మిడిల్ ఎలిమెంట్తో ఈక్వల్ అవుతుందా, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈక్వల్ అవ్వట్లేదు కదా, ఈక్వల్ అవ్వట్లేదు. ఇక్కడ నా మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కంటే చిన్నది కదా. సో ఇక్కడ నేనేం చేయాలి, టార్గెట్ కన్నా ఇది చిన్నది కాబట్టి దీని సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చిన్నవే ఉంటాయి, ఇంకా ఎన్ని ఉన్నా సరే చిన్నవే ఉంటాయి కదా, ఎందుకంటే నా మిడిల్ ఎలిమెంట్ టార్గెట్ కంటే చిన్నది. సో నేను వీటిని అన్నిటిని ఇప్పుడు ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే ఇటు సైడ్ అన్ని ఈ మిడిల్ ఎలిమెంట్ కంటే చిన్న ఎలిమెంట్సే ఉన్నాయి. సో ఇటు సైడ్ వెతికినా కానీ టైం వేస్ట్. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా, వీటిని డిలీట్ చేయను నేను. ఇక్కడ ఏం చేస్తున్నా, నా ఫస్ట్ పాయింట్ చేస్తుంది కదా, సో అది మిడిల్ ఎలిమెంట్ కాకుండా దాని తర్వాత ఎలిమెంట్ ఇక్కడ నుండి నేను కన్సిడర్ చేయాలి మళ్ళీ అరేని. కాబట్టి నా ఫస్ట్ నేను చేస్తా, ఇక్కడ మిడిల్ ప్లస్ 1 నేను చేస్తా. ఎప్పుడు అరే ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్. అప్పుడు ఏం చేస్తా, ఎల్లు నేను చేంజ్ చేయట్లేదు, ఎల్ అలానే ఉంటుంది. నా ఫస్ట్ని మిడ్ ప్లస్ 1కి చేంజ్ చేస్తా. అప్పుడు నా ఫస్ట్ ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో ఇవి మెమరీలో డిలీట్ అవ్వవు, కాకపోతే నేను వీటిని ఇగ్నోర్ చేయాలి కాబట్టి నేను ఇవి డిలీట్ చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్, ఓకే. మళ్ళీ ఇది అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్, మళ్ళీ నేను మిడిల్ ఎలిమెంట్ కనుక్కోవాలి, మిడిల్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ ఏంటి, నా మిడ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2, ఇండెక్స్ ప్లస్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి 3/2, అంటే మనకి ఇది 2 రిటర్న్ చేస్తుంది. నా మిడ్ అనేది ఇప్పుడు ఏంటి 2 కదా, ఇక్కడ 2 కాబట్టి ఇప్పుడు నేను చెక్ చేస్తాను మళ్ళీ నా మిడ్ ఎలిమెంట్ టార్గెట్కి ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాను. ఈక్వల్ అవుతున్నాయా, లేదు, ఈక్వల్ అవ్వట్లేదు. ఇక్కడ మనం చెక్ చేస్తే నా మిడిల్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మనకు కావాల్సిన టార్గెట్ కంటే చిన్నగా ఉంది. నా మిడిల్ ఎలిమెంట్ అనేది నాకు కావాల్సిన టార్గెట్ కన్నా చిన్నగా ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయని ఇగ్నోర్ చేయాలి, ఈ ఎలిమెంట్ కూడా ఇగ్నోర్ చేయాలి. నా ఫస్ట్ ఏమవుతుంది, ఇప్పుడు మనం లాస్ట్ చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎక్కడ వరకు చెక్ చేయాలో మనకు అది క్లారిటీ ఉంది. బట్ అక్కడ మనకు మిడిల్ నుండి చెక్ చేస్తున్నాం, మిడిల్ నుండి లెఫ్ట్ సైడ్ పోవాలా రైట్ సైడ్ పోవాలా చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏం తెలిసిపోయింది, మనకి మిడిల్ ఎలిమెంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ కన్నా చిన్నగా ఉంది, అంటే లెఫ్ట్ సైడ్లో మిడిల్ ఎలిమెంట్ కన్నా అన్ని చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. సో వీ షుడ్ ఇగ్నోర్ ద లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ దట్ మిడిల్ వాల్యూ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ మిడిల్ వాల్యూ వరకే చెక్ చేసాం, ఎందుకంటే మిడిల్ వాల్యూకి దీన్ని చెక్ చేసినాం, దాని రైట్ సైడ్లో ఏమో మనం చెక్ చేయలేదు. ఇంకా ఆ రైట్ సైడ్ నుండి మనకు ఫైనల్ అంటే మన లాస్ట్ ఎలిమెంట్ వరకు ఇంకా మనం చెక్ చేయలేదు. లెఫ్ట్ సైడ్వి అన్ని చిన్నవే కాబట్టి వాటిని ఇగ్నోర్ చేయాలని మాత్రమే అర్థమైంది. సో మిడిల్ ఎలిమెంట్ పక్క దాని నుండి మళ్ళీ చెక్ చేయాలి. సో ఇక్కడ నుండి ఈ మిడిల్ ఎలిమెంట్ నుండి దాని నెక్స్ట్ దాన్ని మనం ఫస్ట్ అనుకోవాలి కదా. సో ఇక్కడ నా ఫస్ట్ ఏమైంది, ఇప్పుడు 3 అయింది. ఫస్ట్ 3నే లాస్ట్ 3నే, ఓకే. సో దీనికి ఈ మిడిల్ ఎలిమెంట్ ఒకటే ఉంది కాబట్టి నేను మిడిల్ ఎలిమెంట్ని ఇగ్నోర్ చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఎలిమెంట్స్ని నేను మెమొరీలోకి వెళ్ళి డిలీట్ చేయట్లేదు, కాకపోతే జస్ట్ మనము ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫస్ట్ లాస్ట్ అనుకుంటున్నాం కదా, ఆ పొజిషనింగ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు నా ఫస్ట్ ఏంటి 3, నా లాస్ట్ ఏంటి 3. సో ఇప్పుడు నా మిడిల్ ఏమవుతుంది, ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2, 3/3 3 + 3/2 విచ్ ఈస్ 3. నా మిడిల్ ఎలిమెంట్ ఏంటి ఇప్పుడు 3. సో నేనేం చేయాలి, ఇక్కడ నా మిడిల్ ఎలిమెంట్ టార్గెట్కి ఈక్వల్ అయిందా లేదా చెక్ చేయాలి. అరే ఆఫ్ 3 అంటే ఎంత 9, నాకు కావాల్సింది ఏంటి టార్గెట్ 9 కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తా,
ఈ ఇండెక్స్ని రిటర్న్ చేసుకుంటా. ఈ ఇండెక్స్ ఉంది కదా మిడ్ ఎలిమెంట్, అరే ఆఫ్ మిడ్ని రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ చేస్తున్నంటే నువ్వు ఎక్కడైతే అయితే ఫంక్షన్ కాల్ చేస్తున్నావో అక్కడికి ఈ ఇండెక్స్ అనేది, ఆ ఇండెక్స్ వాల్యూ అనేది అక్కడికి పాస్ చేస్తున్నాం. ఓకే, నేను ఎందుకు ఇది పాస్ చేస్తున్నామని అంటున్నా, ఎందుకంటే మనం రికర్షన్ యూజ్ చేసి చేస్తున్నాం అనుకుంటున్నాం. సో రికర్షన్లో చేస్తున్నాం కాబట్టి మనం ఇది ఒక వేరొక ఫంక్షన్ దగ్గరనే ఈ కోడ్ అనేది రాస్తాం కదా. సో లాస్ట్కి మనకు ఆ రికర్షన్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మనకు కావాల్సిన వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక సినారియోకి. ఏ సినారియో, మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఆరేలో ఉన్నప్పుడు కదా. ఇప్పుడు ఇంకో సినారియో ఏంటిది, ఇది వరస్ట్ కేసు. నేను ఇప్పుడు సెర్చ్ చేద్దాం అనుకున్న ఎలిమెంట్ అనేది అరేలో లేదు. ఇది మనకు తెలుసు, ఎందుకంటే మనం ఇక్కడ చూసి చెప్తున్నాం, కానీ ప్రోగ్రామ్కి ఎలా చూసి చెప్పలేదు కదా కంప్యూటర్ అనేది. సో దానికి మనం కోడ్ రాయాలి. ఇదే ప్రాసెస్, మళ్ళీ ఇదే ప్రాసెస్. ఒక కండిషన్ అనేది మిస్ అయింది, ఆ కండిషన్ మనకు అర్థం కావడానికి నేను మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అరే తీసుకుందాం. ఇది నా అరే. ఓకే, సో నేను ఎలా ప్రాసెస్ చేద్దాం అనుకున్నా దీన్ని, ఫస్ట్ నేను స్టార్టింగ్ నుండి కాకుండా నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ చెక్ చేస్తా. మిడిల్ ఎలిమెంట్ చెక్ చేసి అక్కడ నుండి నేను లెఫ్ట్కి సెర్చ్ చేయాలా, లెఫ్ట్ అరేని సెర్చ్ చేయాలా, రైట్ అరేని సెర్చ్ చేయాలా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాను. సో ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సిన టార్గెట్ ఎంత, 21. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను నా మిడిల్ ఎలిమెంట్ని ఫస్ట్ చెక్ చేస్తున్నా. మిడిల్ ఎలిమెంట్ అనేది నా కావాల్సిన టార్గెట్తో ఈక్వల్ అవుతుందో లేదా చెక్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఎంత 0, లాస్ట్ ఎంత 9/2 అంటే 4. నా మిడిల్ అనేది ఇప్పుడు నేను షార్ట్కట్లో ఇమ్మని రాస్తున్నా. నా మిడిల్ అనేది ఇప్పుడు 4. నా మిడిల్ అనేది ఇప్పుడు ఈ ఎలిమెంట్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, చెక్ చేయాలి తర్వాత మళ్ళీ ఈ మిడిల్ ఎలిమెంట్ అనేది నా టార్గెట్కి ఈక్వల్ అవుతుందా చెక్ చేయాలి. ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ 10, మనకు కావాల్సింది ఎంత 21. సో నాట్ ఈక్వల్ కదా. ఇప్పుడు నేనేం కన్ఫర్మ్ చేసుకోవాలి, లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, నా మిడిల్ ఎలిమెంట్ అనేది మనకు కావాల్సిన ఎలిమెంట్ కంటే చిన్నగా ఉంది కదా. సో మనకు కావాల్సిన ఎలిమెంట్ కంటే చిన్నగా ఉంది కాబట్టి మనం ఇంక్లూడింగ్ దిస్ మిడిల్ ఎలిమెంట్ ఈ లెఫ్ట్ సైడ్ వన్ ఇగ్నోర్ చేయాలి కదా. ఈ లెఫ్ట్ సైడ్ వన్ ఇగ్నోర్ చేయాలంటే మన ఫస్ట్ అనేది ఇక్కడ పాయింట్ చేయాలి. ఓకే, సో అది ఈ కేసులో ఎక్కడ అవుతుంది, నా మిడిల్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ 21 కదా. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ నా ఫస్ట్ ఎలిమెంట్ అనేది మిడిల్ +1 కావాలి. ఈ కేసు ఇఫ్ నా మిడిల్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ టార్గెట్ అయితే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ని మిడ్ +1 అంటే మన ఫస్ట్ని ఇక్కడికి పాయింట్ చేస్తున్నా, అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నా నేను. సో ఈ వీటిని ఇక రబ్ చేసేస్తున్నా, బట్ ఇవి మెమొరీలో ఉంటాయి. సో నా ఫస్ట్ ఎక్కడికి పాయింట్ చేస్తుంది, ఇప్పుడు ఇక్కడికి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడికి పాయింట్ చేసింది కాబట్టి నేను మళ్ళీ ఫ్రెష్గా నా అరేని, ఇది అరే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నా మిడ్ ఎలిమెంట్ మళ్ళీ ఇందులో ఈ రేంజ్లో నేను నా మిడ్ ఎలిమెంట్ కనుక్కోవాలి. సో మిడ్ ఎలిమెంట్కి ఫస్ట్ ఏంటి ఇక్కడ 5 ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ 9/2, 14/2 అంటే 7. సో నా మిడిల్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 20 కదా. సో నా మిడిల్ ఎలిమెంట్ అనేది 20. ఇక రెండింటిని చెక్ చేస్తున్నా, ఈ మిడిల్ ఎలిమెంట్ నా టార్గెట్ ఈక్వల్ ఉన్నాయా, లేవు కదా, లేవు. నెక్స్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ పోవాలా రైట్ సైడ్ పోవాలా. ఇక్కడ నా మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కంటే చిన్నగా ఉంది, అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ని ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ రైట్ సైడ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏం చేస్తున్నా, నా మిడిల్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ టార్గెట్ అయితే ఫస్ట్ అనేది మిడ్ +1 చేస్తున్నాను. సో మిడ్ +1 అంటే ఇప్పుడు నా ఫస్ట్ ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఇక్కడ పాయింట్ చేస్తుంది. అండ్ ఇగ్నోర్ దీస్ ఎలిమెంట్స్. సో నా ఫస్ట్ ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఇక్కడ దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, సో మళ్ళీ ఈ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఈ రేంజ్లో నా మిడిల్ ఎలిమెంట్ కనుక్కోవాలి. మిడిల్ ఎలిమెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఫస్ట్ ప్లస్ లాస్ట్
బై 2. 17/2 అంటే 8. ఓకే, 8 అంటే ఇదే కదా నా మిడిల్ ఎలిమెంట్. ఇప్పుడు నా మిడిల్ ఎలిమెంట్ ఇదే అవుతుంది, మిడిల్ ఎలిమెంట్ ఇదే అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నా, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా చెక్ చేస్తున్నా. ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా? లేవు కదా. సో ఇవి రెండు ఈక్వల్ లేవు కాబట్టి మళ్ళీ నేనేం చేస్తా, ఈ మిడిల్ ఎలిమెంట్ అనేది నాకు కావాల్సిన ఎలిమెంట్ కన్నా చిన్నదా పెద్దదా చెక్ చేస్తాను. ఇక్కడ నాకు కావాల్సిన ఎలిమెంట్ అనేది మిడిల్ ఎలిమెంట్ కంటే పెద్దది కదా. సో ఈ ఎలిమెంట్ కన్నా ఈ ఎలిమెంట్ పెద్దది కాబట్టి నాకు కావాల్సిన ఎలిమెంట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి కదా. సో ఇక్కడ ఈక్వల్ కాదు. నెక్స్ట్ నా మిడ్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్. అప్పుడు నేనేం చేయాలి, నా లాస్ట్ని మిడ్ -1కి చేయాలి. సో నా లాస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, మిడ్ -1 అంటే ఇక్కడ పాయింట్ చేస్తుంది నా లాస్ట్ అనేది. ఇప్పుడు ఈ రెండింటిని యాక్చువల్గా ఇగ్నోర్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి, మన ఫస్ట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, మన లాస్ట్ అనేది దాన్ని దాటేసి వచ్చేసింది. బట్ మనం ఈ ఎలిమెంట్స్ అనేవి ఆల్రెడీ కవర్ చేసేసాం కదా. సో దాని మీనింగ్ ఏంటి, మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఇందులో లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన టార్గెట్ కంటే పెద్ద ఎలిమెంట్ అక్కడ మిడిల్ దగ్గర ఉన్నాం మనం. సో దానికి లెఫ్ట్ సైడ్లో ఎలిమెంట్ అనేది ఉండాలి 21 అనేది. బట్ 21 అనేది దానికి ముందు మనం ఏం చేసాం, అక్కడ అసలు ఎలిమెంట్స్ అనేవి పాసిబుల్ అంటే ఉండే ఛాన్స్ అనేది లేదని చెప్పి మనం ఆల్రెడీ విజిట్ చేసాం. ఎందుకంటే వీటిని మనం ఇగ్నోర్ చేసాం కాబట్టి. సో ఎప్పుడైతే అలాంటి కేసు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే నా ఫస్ట్ లాస్ట్ కంటే పెద్దదవుతుందో, నా ఫస్ట్ అనేది లాస్ట్ కంటే ఎప్పుడైతే పెద్దదవుతుందో అప్పుడు మనకు ఆ ఎలిమెంట్ దొరకదు అని మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, సో అది అనేది మనం ఎప్పుడు చేయాలంటే, ఫస్ట్ మనకు ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ చెక్ చేసే ముందే మనము ఇది చెక్ చేయాలి, నా ఫస్ట్ లాస్ట్ అనేవి ఇక్కడ పాయింట్ చేస్తున్నాయని. సో కండిషన్ ఏంటి, నా ఫస్ట్ అనేది గ్రేటర్ దెన్ లాస్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. అది ఫస్ట్ అయినా కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ సమ్ ప్రాసెస్ అయినా సరే. ఈ కేసు వచ్చిందనుకో, ఫస్ట్ అనేది గ్రేటర్ దెన్ లాస్ట్ అని ఇక్కడే మనం చెప్పేస్తాం ఈ ఎలిమెంట్ అనేది లేదు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మనకు ఈ 2 కేసెస్ అనేవి కవర్ అయ్యాయి. ఒకటి ఏంటి, మనకి ఎలిమెంట్ దొరికితే ఆ ఎలిమెంట్ అనేది దాని ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం. లేదు అంటే మనం ఎలిమెంట్ అనేది దొరకకపోతే అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది, ఫస్ట్ అనేది లాస్ట్ కన్నా పెద్దగా అయినప్పుడు మనకు ఎలిమెంట్ అనేది లేదని కన్ఫర్మ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆపేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ మనం మిడిల్ ఎలిమెంట్ అనేది చెక్ చేస్తున్నాం. వీటన్నిటికంటే ఇది మనం ఇక్కడ ప్రాసెస్ చేసాం, కాకపోతే మనకి ఎలిమెంట్ దొరికిందా లేదా అని చెప్పడానికి మనకు ఎలిమెంట్ దొరకలేదు అనేది ఈ కేసు. ఇదొక కేసు. ఒకవేళ ఎలిమెంట్ ఉండే ఛాన్స్ ఉంటే ఎటు వెళ్ళాలి అనేది ఒక కేసు కదా. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాం మనం, నా ఫస్ట్ అనేది గ్రేటర్ దెన్ లాస్ట్ ఉంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనం రిటర్న్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఈ కేసు కాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, మనం మిడిల్ ఎలిమెంట్ కనుక్కుంటాం. మిడిల్ ఎలిమెంట్ కనుక్కొని ఆ మిడిల్ ఎలిమెంట్ నా టార్గెట్కు ఈక్వల్ అవుతుందా అని చెక్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ టార్గెట్కి ఈక్వల్ అయితే ఇక్కడనే మనం అక్కడ కావాల్సిన ఇండెక్స్ని రిటర్న్ చేస్తున్నాం. లేకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ నా అరే ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కన్నా పెద్దగా ఉందా లేదా చెక్ చేస్తాం. నా మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కన్నా పెద్దగా ఉంటే మనకు కావాల్సినవన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఈ లెఫ్ట్ సైడ్ ఈ లాస్ట్ అనే ఇండెక్స్ అనేది మిడ్ -1 దగ్గర పెడతాం. ఓకే, ఆ కేసుకి అరే ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ టార్గెట్ ఇదో కేసు. ఒకవేళ మన అరే ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ టార్గెట్ ఉందనుకో, టార్గెట్ కన్నా చిన్నది అయితే మనము లెఫ్ట్ సైడ్ అన్ని ఇగ్నోర్ చేయాలి. మళ్ళీ మిడిల్ +1ని నా ఫస్ట్ చేస్తా, ఎందుకంటే అక్కడ నుండి నా లాస్ట్ వరకు నేను సర్చ్ చేయాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఉండే ఛాన్స్ అనేది లేదు కాబట్టి. సో నా అరే ఆఫ్ మిడిల్ అనేది లెస్ దెన్ టార్గెట్. ఓకే,
సో ఇది ఒకటే ఇటరేషన్లో మనకు తెలిసిపోతుందా? లేదు. మళ్ళీ మనకి ఏం చేస్తుంది ఇది ఇక్కడ ఫస్ట్ లాస్ట్ అప్డేట్ అయ్యాయి. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెస్ గ్రేటర్ దెన్ లాస్ట్ ఉందా? ఉంటే రిటర్న్ చేసేస్తా దొరకలేదు అని చెప్పేసి. లేకపోతే మళ్ళీ మిడిల్ ఎలిమెంట్ కనుక్కుంటున్నా, టార్గెట్ని చెక్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేయాలా రైట్ సైడ్ చెక్ చేయాలా అనడానికి మళ్ళీ నేను కోడ్ రాస్తాను. అంటే ఈ సినారియోస్ని చెక్ చేసి ఫస్ట్ లాస్ట్ వాటి పొజిషన్స్ అనేవి సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతూ ఉంది కదా. ఎప్పటి వరకు రిపీట్ అవుతూ ఉంటుంది? ఎయిదర్ మనకి ఇక్కడ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని అయినా కన్ఫర్మ్ అవ్వాలి, లేదంటే ఇక్కడ మనకు మిడిల్ ఎలిమెంట్ టార్గెట్తో ఈక్వల్ అయినా సరే మనకు ఎలిమెంట్ దొరికిన తర్వాత మనం మళ్ళీ కాల్ చేయాల్సిన అవసరం లేదు, అంటే సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ మనం రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇదైనా సరే ఈ కేసు అయినా సరే ఇవి రెండు వీటి వాల్యూస్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ప్రాసెస్ని కాల్ చేస్తున్నాం, సేమ్ ప్రాసెస్ని కావాలి అని చెప్పేసి కదా. సో ఇక్కడ ఈ సినారియో దగ్గర ఈ కండిషన్ దగ్గర అండ్ ఈ కండిషన్ దగ్గర ఫస్ట్ లాస్ట్ ఈ వాల్యూ అనేది ఏదో ఒకటి అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్ని కాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నా ఫంక్షన్ కాలింగ్ టు ఇట్ సెల్ఫ్ అనేది జరగాలి ఇక్కడ, అండ్ ఇక్కడ ఫంక్షన్ కాల్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ రికర్షన్ కాల్ అనేది మనం రాయాలి. ఎందుకంటే మనకి ఇక్కడే కదా మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. ఓకే సో ఇక్కడ మన ఫంక్షన్ రాస్తాం కదా, ఆ ఫంక్షన్లో మనకి ఇక్కడ ఏమేమి రిక్వైర్ అవుతున్నాయి? ఒకటి ఏంటి, మనకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, లాస్ట్ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనం 0కి పెట్టేసుకుంటాం. ఓకే, ఎందుకంటే అరే 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. లాస్ట్ ఎలిమెంట్ మనకి ఎలా తెలుస్తుంది? మనకి సైజ్ ఉంది కదా, ఆ సైజ్ -1 దాని లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏం కావాలి? టార్గెట్ కావాలి అండ్ మెయిన్గా అరే కావాలి. సో మనం ఒక ఫంక్షన్ రాసినట్టయితే ఇక్కడ రాద్దాం, బైనరీ సెర్చ్. ఈ ఫంక్షన్ రాస్తే మనకి ఏమేం కావాలి? దీనికి అరే కావాలి. అరేని ఎలా పాస్ చేయాలి అనేది ఇక్కడ చూడండి. మనం అరేని నార్మల్గా ఇంటిజర్ అరే కాబట్టి అరే అని పెడతాం, అరే నేమ్ ఇలా బ్రాకెట్స్ పెట్టి పాస్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇంకేం కావాలి? సైజ్ కావాలి. ఇంటూ సైజ్ అంటే n. నెక్స్ట్ మనకి ఏం కావాలి? టార్గెట్ కావాలి. ఓకే, అండ్ ఎవ్రీ టైం మనం ఇక్కడ లాస్ట్ అండ్ ఫస్ట్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఫస్ట్ కావాలి, లాస్ట్ కావాలి, అంతే కదా. సో వీటిని బేస్ చేసుకుని మిడిల్ ఎలిమెంట్ అనేది మనకు వస్తుంది కాబట్టి మనం మిడిల్ ఎలిమెంట్ని లోపల ప్రాసెస్ చేయాలి. సో ఇది ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటర్ పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ ఏం చేస్తా, ఈ కండిషన్ రాస్తా, ఇఫ్ గ్రేటర్ దెన్ ఎల్. నా ఫస్ట్ అనేది రైట్ కంటే గ్రేటర్ అయితే ఇక్కడ కర్లీ బ్రేస్ రాయకుండా సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి కర్లీ బ్రేస్ తీసేస్తున్నా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెట్స్ సే ఇవనేవి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకో, ఈ ప్రాబ్లంలో పాజిటివ్ నెంబర్స్ ఉంటే నేను ఇక్కడ నెగిటివ్ వాల్యూ పంపిస్తాను, -1 అని పంపిస్తాను. లేదంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ గుర్తుపట్టడం కోసం ఇక్కడ నుండి ఈ నెంబర్ రిటర్న్ చేస్తే అక్కడ మనకు నెంబర్ అనేది ఆర్ఏలో లేదని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో ఇది బేస్ కేస్. ఎందుకంటే ఇక్కడ నుండి ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఫంక్షన్ కాల్ అనేది జరగద్దు మళ్ళీ. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం మిడ్ ఎలిమెంట్ అనుకుంటున్నాం. మిడ్ ఈక్వల్స్ టు మిడ్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. ఓకే, తర్వాత ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా, చెక్ చేస్తా. ఇఫ్ మై అరే ఏఆర్ అనుకున్నాం కదా, సింపుల్గా ఏ అనుకుందాం. అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు టార్గెట్. నా ఎలిమెంట్ దొరికినా సరే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆపేయాలి. ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది ఆపేయాలి కదా. కాబట్టి ఇక్కడ నుండి నేను రిటర్న్ చేసేస్తున్నా. ఏం రిటర్న్ చేస్తా? నా ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తా.
ఓకే. సో ఇక్కడ ఇది అనేది ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఇఫ్ ఒకవేళ ఇది ఇఫ్ మనం కావాలంటే మళ్ళీ ఇఫ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది ఇఫ్ కాబట్టి నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ పెట్టుకోవాలి. ఎల్స్ ఇఫ్లో ఏదో ఒక కండిషన్ దేనికి పెట్టుకుందాం, నా అరే ఆఫ్ మిడ్ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్ ఉంది అనుకో, టార్గెట్ కన్నా పెద్దదైంది అనుకో. టార్గెట్ కన్నా పెద్దదైనప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ నేను ఎఫ్ వాల్యూ నేను ఇక్కడ ఎల్ వాల్యూ చేంజ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ నుండి కావాలి కదా. సో ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ అనేది జరగాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఇక లాస్ట్ అనేది ఏం చేస్తున్నా నేను మిడ్ -1 కదా. సో నేను ఇక్కడ పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు లాస్ట్కి నేను ఏం చేస్తానంటే మిడ్ -1ని పాస్ చేస్తాను. ఓకే, బైనరీ సర్చ్. మళ్ళీ ఇదే అరే పంపిస్తాను, నేను ఇక్కడ అరే పంపారు కాబట్టి ఇదే అరే పంపిస్తాను. ఏ నెక్స్ట్ ఏం పంపించాలి, సైజ్ అనేది n. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి కదా. ఓకే, ఇక్కడ వచ్చేసింది మనకు లాస్ట్ అనేది. సో మనం అది డైరెక్ట్ ఫస్ట్ టైం కాల్ చేసేటప్పుడే ఫస్ట్ లాస్ట్ పంపిస్తాం. అరే పంపిస్తున్నాం, సైజ్ పంపిస్తున్నాం, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మళ్ళీ అదే వాల్యూ టార్గెట్. నెక్స్ట్ ఏం కావాలి, ఫస్ట్ వాల్యూ కావాలి. ఫస్ట్ వాల్యూ ఏంటి, యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ వాల్యూ పంపిస్తాం. కానీ లాస్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ లాస్ట్ వాల్యూ అనేది మిడ్ -1 ఉండాలి. ఎందుకు మిడ్ -1 ఎందుకు, ఎందుకంటే నాకు మిడ్ ఎలిమెంట్ అనేది నాకు కావాల్సిన టార్గెట్ కంటే పెద్దగా ఉంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేయాలి, రైట్ సైడ్ మొత్తం ఇగ్నోర్ చేసేయాలి. సో ఇక్కడ నేను ఇండెక్స్ పంపిస్తున్నా కాబట్టి అరే సైజ్ ఎంతున్నా సరే అరేలో ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేయకుండా నేను ఈ ఇండెక్స్తోని డీల్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ రెండు కండిషన్స్ పెట్టాం కాబట్టి ఎల్స్ కండిషన్ ఏమవుతుంది, ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ కాదు. దాని మీనింగ్ ఏంటి, ఈ మిడిల్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ టార్గెట్ కాబట్టి నేను ఎల్స్ ఇఫ్ అయినా రాసుకోవచ్చు, లేదంటే మిగతా ఒక కండిషన్ ఒకటే ఉంటుంది కాబట్టి ఎల్స్ రాసేసుకుంటాను. ఓకే, ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తా, బైనరీ సర్చ్ అనేది కాల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏ వాల్యూ చేంజ్ చేస్తా, నా ఫస్ట్ అనేది ఏమవ్వాలి, మిడ్ +1 అవ్వాలి కదా. ఎందుకంటే నా మిగతా రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని చెక్ చేయాలి కాబట్టి అరే n టార్గెట్ ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మిడ్ +1 లాస్ట్ వాల్యూని చేంజ్ చేయట్లేదు కాబట్టి లాస్ట్ వాల్యూ పంపిస్తున్నాం. సో ఇది నా లాజిక్. సో మనం ఇక్కడ లాస్ట్ నుండి ఇక్కడే పంపిస్తున్నాం కాబట్టి మనకు ఈ సైజ్ అనేది కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ లాస్ట్ పంపిస్తున్నాం కాబట్టి సైజ్ అవసరం లేదు. మనం ఇలా కోడ్ రాసిన తర్వాత ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఏమేమి అవసరం లేదు ఏమేమి అవసరం అని తీసుకోవాలి. సో నా నేను ఎక్కడ నుండి ఫస్ట్ దీన్ని కాల్ చేయాలి కదా మెయిన్ ఫంక్షన్ నుండి. సో నా మెయిన్ నుండి కాల్ చేస్తున్నా దాన్ని బైనరీ సర్చ్. దీంట్లో ఇక్కడ తీసుకున్న నెంబర్స్ ఉంటాయి కదా, అరే పాస్ చేస్తా, నెక్స్ట్ టార్గెట్ పాస్ చేస్తా, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ ఏంటిది 0, లాస్ట్ ఇండెక్స్ ఏంటి n-1, ఇవి పాస్ చేస్తున్నా. సో ఇక్కడ నేను వచ్చిన రిజల్ట్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. రిజల్ట్ ఇక్కడ ఇంటీజర్ వస్తుంది. ఇఫ్ నా రిజల్ట్ అనేది ఈక్వల్స్ టు -1 అయింది అనుకో, ఇక్కడ మనం -1 రిటర్న్ చేస్తున్నాం కదా. -1 అంటే ఏంటి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేయాలి. ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఒకవేళ -1 కాకపోతే మనకు మిడిల్ ఎలిమెంట్ దగ్గర అంటే మనం సబ్ చేసుకుంటూ పోతూ లాస్ట్కి మనకి ఎలిమెంట్ అనేది దొరికింది కాబట్టి ఇది సమ్ వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎల్స్ కేసులో వాల్యూ ఫౌండెడ్, ఇండెక్స్ ఏంటి రిజల్ట్. మన టార్గెట్ కూడా ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని టైం కాంప్లెక్సిటీ అనేది ఎంత, మనం ఫస్ట్ సపోజ్ 1000 ఉందనుకో అరే సైజు. సో 1000 ఉంటే మనం మిడిల్ ఎలిమెంట్ దగ్గర కట్ చేస్తున్నాం. మిడిల్ ఎలిమెంట్ నుండి ఏదైతే లెఫ్ట్ సైడ్ అని వెళ్తాం లేదంటే రైట్ సైడ్ అని వెళ్తాం. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ది అరే అండ్ సైజ్ అనేది ఎగిరిపోతుంది కాబట్టి ఇక్కడ 500. నెక్స్ట్ ఈ ఇటరేషన్లో మళ్ళీ 500 నుండి 250కి వస్తాం. 250కి వచ్చిన తర్వాత నెక్స్ట్ 125 నుండి
72 నుండి 36 అంటే అరే సైజ్ ఇంత డిక్రీజ్ అవుతూ వస్తుంది. 36 అంటే మళ్ళీ 18, 9, 4, 2, 1. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్లో ఈ సైజ్ ఇంత ఉంటుంది, నెక్స్ట్ ఇటరేషన్లో సైజ్ అనేది ఇంత ఉంటుంది అన్నమాట. సో ఇటరేషన్స్ ఎన్ని, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ 10 ఇటరేషన్, 10 మ్యాక్సిమం ఇటరేషన్స్ అనేవి 10 or 11 ఇలా అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం 1000 ఉందనుకో, మనం ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి 1000 ఇటరేషన్స్ చేస్తున్నాం. బట్ ఇక్కడ 1000 ఉన్నప్పుడు మనకు జస్ట్ 10 ఇటరేషన్స్లోనే మనకు ఆ వాల్యూ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ దీని వాల్యూ లాగ్ ఎన్ కదా ఆల్మోస్ట్. సో దీని కాంప్లెక్సిటీ ఎంత, లాగ్ ఎన్. సో మనకి ఎంత చూడండి, చాలా టైం సేవ్ అవుతుంది కదా, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఓకే, సో ఇక్కడ నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కోడ్ రాశా కాబట్టి నేను మళ్ళీ దీన్ని ట్రేస్ చేయట్లేదు. సో మీరు దీన్ని పేపర్ పైన మళ్ళీ ఒకసారి, ఇది అర్థమైంది కదా, నెక్స్ట్ ఇదిని కూడా తీసుకొని ఒకసారి పేపర్ మీద ట్రేస్ చేసి చూడండి. అండ్ దీంట్లో మీకు అసైన్మెంట్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ని నేను రికర్షన్ యూజ్ చేసి చేశాను కదా, నెక్స్ట్ మీరు దీన్ని ఇటరేటివ్ అప్రోచ్ అంటే లూప్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, యా, ఒకసారి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూపిస్తాను మీకు. వెల్కమ్ టు బైనరీ సెర్చ్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ మన మెయిన్ ఫంక్షన్లో మనం అరే సైజు, ఆ టార్గెట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇక్కడ మనం అరే సైజ్ అనేది రీడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ అరే అనేది నెంబర్స్ అనే అరే ఈఎన్ సైజ్తో డిక్లేర్ చేసి మనము ఈ అరేలో ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటున్నాం. ఓకే, ఈ అరే ఎలిమెంట్స్ అనేవి రీడ్ చేసిన తర్వాత టార్గెట్ ఎలిమెంట్ రీడ్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అక్కడ ఆ ఎలిమెంట్స్ అనేవి ఒకసారి ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తున్నా, నెంబర్స్ అనే అరే పంపిస్తున్నా. సో ఇది నా ఫస్ట్ ఇండెక్స్, ఇది నా లాస్ట్ ఇండెక్స్, ప్రజెంట్ ఎగ్జాక్ట్గా ఉన్న అరేకి. ఓకే, అండ్ నా టార్గెట్ వాల్యూని నేను పాస్ చేస్తున్నా. ఓకే, ఈ బైనరీ ఫంక్షన్ నుండి మనకు ఇండెక్స్ అనేది, అంటే ఒకవేళ రిటర్న్ అయిన ఇండెక్స్ ఉంటుంది కదా, సో బైనరీ సెర్చ్ నుండి మనం ఎక్కడ ఎలిమెంట్ దొరుకుతుందా అని చెప్పేసి, ఒకవేళ ఇండెక్స్ రిటర్న్ చేస్తే మనకు పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఒకవేళ ఇండెక్స్ అనే ఆ ఎలిమెంట్ అనేది అరేలో లేకపోతే మనకు -1 రిటర్న్ చేస్తాం ఆ ఫంక్షన్ నుండి. సో ఇక్కడ రిజల్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు -1 ఉంటే, సో మనకు సో అండ్ సో ఇండెక్స్లో మనకు ఆ వాల్యూ ఉందని ప్రింట్ చేస్తాం, లేదంటే నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు ఈ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ రాస్తాం. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ పారామీటర్స్ కూడా తీసుకుంటున్నా. సో ఇలా మనం అరేని పారామీటర్లో రిసీవ్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇక్కడ నా ఫస్ట్ ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ అండ్ టార్గెట్ వాల్యూ వస్తుంది కదా. సో ఇక్కడ నా కోడ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ బేస్ కేసెస్ ఏంటి, ఫస్ట్ ఇఫ్ నా ఫస్ట్ అనేది గ్రేటర్ దెన్ లాస్ట్ అయింది అనుకో, మనకు ఇదే సినారియో ఎలిమెంట్ అనేది లేదు అని చెప్పే సినారియో అన్నమాట. సో రిటర్న్ -1. ఓకే, ఒకవేళ ఇక్కడ -1 రిటర్న్ చేయకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, మనకు మిడ్ ఎలిమెంట్ కావాలి. మిడ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. సో మిడ్ ఎలిమెంట్ అనేది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, టార్గెట్ని మిడ్ ఎలిమెంట్తో చెక్ చేయాలి. ఇఫ్ నా అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు టార్గెట్, నాకు ఇక టార్గెట్ ఈ మిడ్ ఎలిమెంట్ అయిందనుకో, అప్పుడు నేను ఏం చేస్తా, రిటర్న్ మిడ్. ఇండెక్స్ రిటర్న్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ మిడ్ అనేది రిటర్న్ చేస్తున్నా. ఓకే, ఒకవేళ ఈ మిడిల్ ఎలిమెంట్కి టార్గెట్ అనేది ఈక్వల్ కాలేదనుకో, సో నెక్స్ట్ 2 కేసెస్ ఉంటాయి. ఒకటి నా మిడ్ అనేది మన టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ కన్నా గ్రేటర్ అవ్వచ్చు. సో ఎల్సిఫ్లో సో నా అరే ఆఫ్ మిడ్, ఇఫ్ మై అరే ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ టార్గెట్, సో నా మిడ్ వాల్యూ అనేది టార్గెట్ కంటే పెద్దగా ఉంటే, సో అప్పుడు ఏం చేయాలి మనం, నా లాస్ట్ ఇండెక్స్ ఉంటుంది కదా, సో దాన్ని మిడ్ -1కి చేయాలి. అంటే రైట్ సైడ్లో ఉన్నవన్నీ ఇగ్నోర్ చేసేయాలి. సో ఇక్కడ నా ఫంక్షన్ కాల్ కావాలి మళ్ళీ, బైనరీ సెర్చ్ అనేది. బైనరీ సెర్చ్ దీనికి ఏం పాస్ చేస్తున్నాం, ఇక్కడ మనకు సజెస్ట్ చేస్తున్నాయి చూడు, అరే పాస్ చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ పాస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లానే ఉంటుంది, బట్ లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి, మిడ్ -1 పాస్ చేయాలి. నెక్స్ట్ టార్గెట్ యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తాం. ఓకే, ఒకవేళ ఎల్సిఫ్ కాకపోతే ఎల్స్లో అంటే
ఇక్కడ ఏం కేసు వస్తుంది, నా మిడ్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ టార్గెట్. సో మనం దానికి ఎల్స్ ఇఫ్ అని రాసుకున్నా పర్లేదు, లేదంటే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ కాకపోతే లెస్ దెన్ ఆటోమేటిక్గా అయిపోతుంది కాబట్టి ఎల్స్ అని పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నా బైనరీ సెర్చ్లో బైనరీ సెర్చ్, సో ఇక్కడ ఏం పాస్ చేస్తా, ఇక్కడ నేను ఎక్కడ నుండి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ ద మిడ్ ఎలిమెంట్ కూడా ఇగ్నోర్ చేసి రైట్ సైడ్లో ఉన్న వాటిని కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇక్కడ నా ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, మిడ్ ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ అరే పాస్ చేస్తున్నా, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పాస్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది ఇప్పుడు మిడ్ ప్లస్ 1, నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ యాస్టీజ్గా లాస్ట్ ఏమవుతుంది, మళ్ళీ టార్గెట్ కూడా పాస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇంకోటి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం బైనరీ సెర్చ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. సో ఇక్కడ నా బైనరీ సెర్చ్ కాల్ అయిన తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్ ఈ బైనరీ సెర్చ్ కాల్ అయిన తర్వాత ఒకవేళ ఎలిమెంట్ దొరికితే దాన్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ దాని కింద ఎక్కడైతే బైనరీ సెర్చ్ కాల్ అయిందో అక్కడికి మనం వాల్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసుకుంటూ మనం లాస్ట్కు ఇక్కడికి మనం పాస్ చేయాలి కదా వాల్యూ. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇంటీజర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ చేయాలి దీన్ని. ఓకే, సో ఇది నా కోడ్. ఇది ఫస్ట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్కి కండిషన్. ఈ కండిషన్ దేనికి, ఒకవేళ నేను ఫస్ట్ మిడిల్ది సెర్చ్ చేస్తున్నా కాబట్టి మిడిల్ ఎలిమెంట్ అనేది నా టార్గెట్కి ఈక్వల్ అవుతుందా అని చెక్ చేస్తున్నా. ఇది ఈ కండిషన్. ఈ కండిషన్ ఏంటి, ఒకవేళ నా మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కన్నా పెద్దగా ఉంటే ఈ కండిషన్. ఒకవేళ నా మిడిల్ ఎలిమెంట్ అనేది టార్గెట్ కన్నా చిన్నగా ఉంటే ఇలా కాల్ చేయాలి. ఓకే, సో మనం ఆల్రెడీ లాజిక్ అంతా డిస్కస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ నేను కాల్ చేస్తున్నా అండ్ ఎట్ టైం రన్ చేస్తున్నా, ఐ కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమడుగుతుంది, నా అరే సైజ్ అడుగుతుంది 10 అండ్ ఇక్కడ నా ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ పెట్టుకున్నా. ఈ ఎలిమెంట్స్ అనేవి పేస్ట్ చేసిన తర్వాత నేను ఏ ఎలిమెంట్ సెర్చ్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేను 9 అనే ఎలిమెంట్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 9 అనేది ఫౌండెడ్ ఇండెక్స్ 3 0 1 2 3 ఈ 3 ఇండెక్స్లో ఇది ఉంది కదా. సో ఇలానే ఇంకో ప్రాబ్లమ్ ట్రై చేద్దాం. సైజ్ n 10 ఎలిమెంట్స్ 21 సెర్చ్ చేస్తే ఇప్పుడు ఏమవ్వాలి, నాట్ ఫౌండ్ అని రావాలి. నాట్ ఫౌండ్ అని వచ్చింది కదా. సో ఇది బైనరీ సెర్చ్. దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంత, log n. Okay, yeah, we will see you next video. Happy coding.